రెడ్డికి డీటెయిల్ చూస్తే భగత్ సింగ్ స్ఫూర్తితో పాలకులపై పోరాడుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల 94వ వర్ధంతిని సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుందరయ్య భవనం నుంచి భగత్ సింగ్ నిర్వా విగ్రహం వరకు కూడా డప్పు కోలాహల ర్యాలీతో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కులమతాలకు విసర్జించినప్పుడే ఈ దేశం ముందుకు వెళుతుందని అన్నారు. కానీ నేటి పాలకులు కులం మతం ఆధారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. మతాల మధ్య ద్వేషం నింపి మరణ హోమంగా మారుస్తున్నారని మండిపడ్డారు. లౌకిక రాజ్యాంగాన్ని పార్చి మత రాజ్యాంగాన్ని తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోరుకున్న భగత్ సింగ్ ఆశయాలు నేటికి నెరవేరలేదని అన్నారు. ఇక ఆయన ఆశయ సాధన కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజగురు సుఖదేవుల యొక్క 94వ వర్ధంతిని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడి వరకు ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ గారి విగ్రహానికి పూలమాలలు సత్కరించి నివాళులు అర్పించాం. భగత్ సింగ్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరూ కూడా దీక్ష పూర్తూ ఉన్నారు. భగత్ సింగ్ కోరుకున్నటువంటి రాజ్యాంగం మత రాజ్యాంగం లేని మనుషులందరూ సమానమే, రాజకీయాలు వేరు, మతం వేరు అని చెప్పినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యపూరితంగా మతాలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేస్తూ మనుషుల మధ్యన కొట్లాటలు సృష్టిస్తూ గొడవలు చేసేటటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇది మంచిది కాదు అని చెప్పి భగత్ సింగ్ ఆ రోజే చెప్పాడు. మతాలలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను విసర్జించాలి అని చెప్పాడు. పార్టీగా, సిపిఎం పార్టీగా, ట్రేడ్ యూనియన్లుగా, మహిళా సంఘాలుగా, ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాలుగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఈ దేశాన్ని భగత్ సింగ్ కోరుకున్న దేశంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ కోరుకున్నటువంటి రాజ్యాంగం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అంతిమ లక్ష్యం భగత్ సింగ్ కోరుకున్నట్టు సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించడం, దోపిడీ వ్యవస్థను రద్దు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం, ఆ లక్ష్య సాధన కోసం అందరూ